సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. రేపు ఉదయం ఇది కాకినాడ తీరం దగ్గర తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కాకినాడ నుంచి ఉప్పాడ వరకు కూడా రహదారిని మూసివేయడం జరిగింది. ఎవరిని కూడా అక్కడికి అనుమతించట్లేదని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అక్కడి నుంచి అందిస్తారు. రాజు, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? అప్డేట్ చెప్పండి. రైట్ హ్యారీ, ప్రస్తుతం మ్యాన్థాన్ తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో ఉప్పాడ అదేవిధంగా కొత్తపట్నం ప్రాంతాలు కల్లోలంగా మారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను కొత్తపట్నం దగ్గర ఉన్నాను. నాకు ముందు చూసినట్లయితే ఉప్పాడ తీరం ఏ విధంగా కల్లోలంగా మారిందో చూపించే ప్రయత్నం చేస్తాను. ఉవ్వెత్తున కెరటాలు ఎగసిపడుతున్నాయి. తీరాన్ని కబలించేలాగా ఈ కెరటాలు పెద్ద ఎత్తున లేచి తీరం మీద వస్తున్న దృశ్యాలను మనం చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి రాక్ వాల్ అంతా కూడా ఈ కెరటాల దాటికి చింద్రాభింద్రం అవుతుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రచండమైన గాలులతో పాటుగా కెరటాలు దాదాపు 1 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే సముద్రం అయితే పోటు మీద ఉంది. ఉవ్వెత్తిన కెరటాలు, రాకాసి అలలన్నీ కూడా ఎగసిపడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ప్రస్తుతం అంతా కొంతమంది ఆ కొత్తపట్నం చెందిన వారు ఉన్నారు. చెప్పండి బాబు, ఈ తుఫాను వల్ల మీరు పునరావాస కేంద్రానికి వెళ్ళారా? ఎలా ఉంది పరిస్థితి సముద్రం? అన్నా, నా పేరు దుర్గారా. నేను రాత్రి 2 గంటలకి కాపలా కాసాను. పెద్దలు కమిటీ కూడా అందరూ కాసాను ఇక్కడ కాపలా కాస్తనే పొద్దునికి ఇప్పుడు చాలా తేడా వస్తుంది. మా సముద్రం తుఫాను బాగా తిరిగేసింది. ఇప్పుడు అంటే బాగా తిరిగేసింది. కానీ పిల్లలు మొత్తం పెద్దలు అందరూ నైట్ 2 గంటలు కూర్చున్నాం. కానీ ఒక పాలపేట కానీ భోజనం కానీ ఏమి రాలేదు. తుఫాను కేంద్రాలు ఏర్పాటు చేసాము, పాలు నీళ్లు మొత్తం మంచి కూరగాయలు అన్ని పెట్టామంటున్నారు. ఏమి లేదన్నా. కానీ అక్కడ సీఎం మంచి పని చెప్తున్నాడు. సీఎం మచ్చిగాని చూడమని చెప్తున్నాడు. ఇక్కడ నాయకులు ఎవ్వరు చూడలేదు. మమ్మల్ని ఎవ్వరు ఒక్క నాయకుడు పడుచుకోలేదు. తుఫాను మీరు వేటకు వెళ్ళడం ఎన్ని రోజులు మానేశారు? ఒక 15 రోజులు పెట్టి మానేసామన్నా. 15 రోజులు పెట్టి పిల్లలు కానీ ఏమి లేదు. మా మచ్చిగారిలో గంగ పుత్తున్నాడు మేము. కానీ గంగలో వెళ్తే తింటాం అనేది మానేస్తాం. ఇలాంటి మనం పడుచుకోవాలి. ఎందుకన్నా ఇలాంటి పడుచుకోవాలి మమ్మల్ని. పునరావాస కేంద్రాలు పెట్టారు కదా, అక్కడ వెళ్ళొచ్చు కదా. ఎక్కడన్నా ఎవడొచ్చారు? ఒక్క నాయకుడు రాలేదే. నైట్ 2 గంటలకి చూడాలి కాపలా. నేను అధికారులు వచ్చి వెళ్ళమంటున్నారు కదా పునరావాస కేంద్రాలకి. అన్నా, ఇప్పుడు సీఎం దగ్గర చెప్తున్నారు. మా దగ్గర చెప్పాలి కదా. వచ్చి ఓ బస్సు కానీ మన కొత్తపల్లి ఎస్సీ గారు తిరుగుతున్నారు. బాగా తిరుగుతున్నారు ఎస్సీ గారు. ఇప్పుడు వేట వల్ల మీకు ఉపాధి లేదు, ఏంటి పరిస్థితి? ఏమి లేదన్నా. కానీ పిల్లలతో ఉన్నామన్నా. నైట్ కరెంటు, దోమలు, పాములు అన్ని వచ్చేస్తాయన్నా. కానీ మాకు ఫుడ్ వస్తా మంచిగా చూస్తున్నాం మేము. ఇది మనం చూస్తున్నాము. ఇక్కడ స్థానిక కొత్తపట్నం చెందిన మత్స్యకారులు ఒకటే చెప్తున్నాడు. ప్రధానంగా అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పినప్పటికీ కూడా రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇంతవరకు ఇక్కడికి వచ్చిన పరిస్థితులు లేవు పునరావాస కేంద్రానికి వెళ్ళమని చెప్పి మనం చూస్తున్నాము. ఒకసారి కెమెరా ప్యాన్ చేసి ఉప్పాడ తీరంలో సముద్రం ఏ విధంగా కల్లోలంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే ఉప్పాడ తీర ప్రాంతం దాదాపు కిలోమీటర్ పైగా కబలించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు వందలాది ఇల్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేల కొరికిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం తుఫాను కానీ ఈ ప్రాంతంలో కానీ తీరం దాటితే మాత్రం దాదాపు సగం ఉప్పాడ ప్రాంతంతో పాటుగా అటు మాయాపట్నం, సుబ్బంపేట, కోనపాపేట వంటి గ్రామాలన్నీ కూడా పూర్తిగా కోతకు గురయ్యి ఇల్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అవుతుందని చెప్పి ఒక ఆందోళన అయితే మత్స్యకారులు వ్యక్తం చేస్తారు. ఇప్పటికే దాదాపు 2 రోజుల నుంచి ఈ తుఫాన్ నేపథ్యంలో వేటను పూర్తిగా నిలిపివేశారు. తీరానికి పరిమితమయ్యారు. మరోవైపు కాకినాడ పోర్టులో 5వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అధికారులు 269 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అయితే పునరావాస కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. హరి, రాజు, అక్కడ చాలా ఉధృతంగా వినిపిస్తోంది. అక్కడ సముద్రపు అలలు కానీ లేకపోతే గాలి కానీ. సో మీరు చెప్పండి, మనం ఎప్పుడు తుఫాన్ వచ్చినా కూడా ఉప్పాడ తీరం దగ్గర ఒక రకమైన భీకర పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం చూసాం. అవతల తీరాన ఈ మత్స్యకారులందరూ కూడా ఉంటారు. వాళ్ళ వైపు కూడా ఈ సముద్రపు నీరు కానీ లేకపోతే తుఫాన్ కానీ అక్కడి వరకు వెళ్ళిన పరిస్థితి కూడా, రోడ్డు కూడా కోతకు గురయ్యే దృశ్యాలు మనం చూసాం. అయితే పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయనేది ఎవరు మాకు చెప్పలేదు అనేది అక్కడ మత్స్యకారులు మాట్లాడుతూ ఉండడం కూడా మనం చూసాం. సో ఎలాంటి సహాయక చర్యలు అక్కడ ఉన్నాయి, అధికారులు ఎలా సమాయత్తమయ్యారు అంటే కనుక ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తోంది కదా.
రైట్ హరి, మనం చూస్తాం కొద్దిసేపటి కిందంటే కాకినాడ ఆర్డీఓ బల్లిబాబు ఈ మార్గంలోనే వెళ్ళారు. మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఎందుకో దాని మీద సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. ఒక్కసారి నా వెనకాల ఆ మత్స్యకారులు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉప్పాడ, కొత్తపట్నం ఈ ప్రాంతాలకు చెందినటువంటి గంగపుత్రులంతా కూడా తీరానికి చేరుకున్నారు. సముద్రాన్ని చూసి గంగమ్మ తల్లి శాంతించి అని చెప్పి వేడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఉప్పాడ తీర ప్రాంతం చాలా కోతకు గురైంది. ఇల్లు ఆస్తులన్నీ కూడా నాశనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే గంగపుత్రులంతా ఒకటే కోరుకున్నారు, అధికారులు స్పందించి తమకు పునరావాస కేంద్రాలను తరలించి సదుపాయాలు అందజేయాలని చెప్పి వేడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. హరి, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.